బొంబాయి చట్నీ అయిపోయింది. ఇక్కడ వాటర్ బాటిల్ గీతమ్మ కూడా 7 స్టార్ట్ అనమాట. ఇంకా గీత గడ్ స్కూల్ రూమ్ ఇది అనమాట. ఇంకా చికెన్ షాప్ దగ్గర చికెన్ ఇటు తింటావా తినిపోయినా ఇటు ఇంకా లేనీషమ్మ అయితే స్నానం అయితే అయిపోయింది. కాటికి సాంబార్ అయితే వస్తుంది. సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. సో ఇప్పుడైతే లెమన్ వాటర్ కలిపాను. నిమ్మకాయలు చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లోని ఈ మధ్య. అలా కాబట్టి 7 నెంబర్ నేను హ్యాపీ బర్త్డే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఉన్నారు బాగున్నారు. నేనైతే బాగానే ఉన్నాను. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టాను. ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తెచ్చినాను అనమాట. పాపకి ఈరోజు టమాటా రైస్ పెడుతున్నాను బాక్స్లోకి. అలానే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ అదే కుడుము విత్ బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట. అందుకోసం అవి తెచ్చాను. ఫాస్ట్గా చేసేద్దాం. మీరు స్కూల్ టైం లాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా. స్కిప్ చేయకుండా మీరు చేయండి. చెప్పడానికి కంపల్సరీగా చూసేయండి. సో ఫైనల్గా రైస్ అయితే అయిపోయింది. కుక్కర్ పక్కన పెట్టేసిన. ఇక్కడైతే బొంబాయి చట్నీ అయిపోయింది అనమాట. ఇక్కడ కుడుము ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇది దించేసి ఇంకా పాప కోసం ఇదిగోండి చిన్న చిన్న టమాటీ కోసాను అనమాట. ఒక హాఫ్ చెక్క కోసాను దీనికి. ఇంకో హాఫ్ చెక్క దీంట్లో వేస్తాను. ఒక హాఫ్ చెక్క ఉల్లిపాయలు అనమాట. దీంతో తాలింపు పెట్టేద్దాం పాప కోసం. సో టమాటీ రైస్ ఫాస్ట్గా ఎప్పుడో చేసేస్తాను. ఇప్పుడే వాటర్ కూడా పెట్టాను హీటర్ స్నానానికి పాపకి నాకని చెప్పేసి. సో అదైతే చేసేస్తే ఒక పని అయిపోతుంది. కుడుము అయితే డిష్లోకి తీసేస్తా, వేడిగా ఉంటుంది. టమాటీ రైస్ అయితే చేసేసాను. కుడుము ఉడికిపోయింది. ఇక్కడైతే పెంకి పెట్టాను. ఒక ఓతప్ప కూడా చిన్నది వేస్తున్నా. ఓతప్ప ఇగోండి బాక్స్లో ఫస్ట్ టమాటీ రైస్ పెట్టేసిన. ఇటు పక్క ఊతప్ప పెట్టేస్తా, ఇటు పక్క ఇడ్లీ పెట్టేస్తా. చట్నీ అనేది వేరే బాక్స్లో వేస్తా. బొంబాయి చట్నీ చేసిన. దానికి అయితే ఇంట్లో తాండ్ర మొక్కలు ఉన్నాయి ఈ మధ్య, అందుకే పెట్టేస్తున్నాను. బిస్కెట్స్ చిరిగిపోయి నేను తిన్నది మెరలియో నిన్న బాక్స్లో తాండ్ర మొక్కలు. దాని బదులు ఎవరు తినేస్తాంట అంటే వాళ్ళు ఎవరికొకరికి ఎవరికో ఇంట్లో ఉండి. సో ఇక్కడైతే ఇది కొంచెం చల్లనిస్తున్నాను, అందుకోసం వాళ్ళకి ఉంచాను. గీతమ్మ లంచ్ బాక్స్ రెడీ, అలానే బ్యాగ్ రెడీ, బాటిల్ రెడీ. వాటర్ బాటిల్ గీతమ్మ కూడా 7 స్టార్ట్ అనమాట. స్కూల్కి వెళ్ళొద్దు అనేసి. వెళ్ళక నాన్న వద్దులే, తల్లి లేదు దాసేస్తాను. ఫస్ట్ నువ్వు ఆపు. ఇంకా గీతగడ్ స్కూల్ రూమ్ ఇది అనమాట. ఏడుస్తుంది చూడండి, అక్కడ కనిపించిందా లేదా. అమ్మ అమ్మ అనుకుని ఏడుస్తుంది అనమాట. వాళ్ళ స్కూల్ టీచర్ కాదు చెప్పేసి వచ్చేసిన క్లాస్ టీచర్కి. సో అది ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా చికెన్ షాప్ దగ్గర చికెన్ తీసుకుంటున్నాం అనమాట ఈరోజు కర్రీ కోసం. స్పెషల్ ఏంటో తెలుసా, వాళ్ళు లేనీషమ్మకి 7 months కంప్లీట్ అయిపోతున్నాయి. 8th monthలోకి అడుగు పెట్టేస్తుంది అనమాట. 25th కదా అగో నువ్వు అంటుంది. అసలు ఈ మధ్య బాగా నవ్వుతుంది చూడండి. సో అందరూ మీరు కూడా బ్లెస్సింగ్ అయితే ఇచ్చేయండి, ఓకేనా. ఈవినింగ్ అయితే ఇంకా లక్ అయితే హ్యాపీ బర్త్డే చెప్పేసి వెళ్ళింది అనమాట. కేక్ కొయ్యమంది వాళ్ళ డాడీకి. కేక్ కొయ్యాలా నీకు? వచ్చి హ్యాపీ బర్త్డే బంగారం, హ్యాపీ బర్త్డే బంగారం, హ్యాపీ బర్త్డే బంగారం. ఇటు తింటావా తినిపోయినా ఇటు చూడు. 4 కల్లా పాలే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్నానం లేదులేండి, వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేయించాలి. సో వీళ్ళకైతే టిఫిన్ ఇచ్చేసాను అనమాట. 2 తింటున్నారు, ఇంకా నాది ఉంది, నేను తర్వాత తింటాను. ఇంకా లేనీషమ్మ అయితే స్నానం అయితే అయిపోయింది. కాటికి రాశాను, అదే కాటికి పెట్టాను, అందుకోసం పౌడర్ మీద ఉందనమాట. ఇంకా చెరిపేస్తుంది లేదంటే, అందుకోసం వాళ్ళు ఉంచేసిన. డ్రెస్ అయితే కొత్తదే, వాళ్ళ అత్త తీసింది అనమాట. అత్త అంటే మా ఆయన వాళ్ళ అక్క అనమాట, నాకు ఉదయం అవుతారు. సో బెంగళూరు నుంచి పంపించారనమాట బుజ్జిగాడికి, అలానే మా బుజ్జమ్మకి, అలానే పెద్ద బుజ్జమ్మకి, ముగ్గురికి కూడా 3 పిల్లలకి తనైతే పంపించారు వదిన వచ్చేసరికి. సో ఒకసారి మీకు చూపించాను ఆ వదిన్ని కూడా
బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళాం. 70వ సంవత్సరం అని చెప్పేసి వాళ్ళ డాడీ గారి బర్త్డే అనేది సెలబ్రేట్ చేశారు. సో ఆ వదిన తీసింది. హాయ్, థ్యాంక్ యూ చెప్పు అత్తకి. అత్త భలే ఉంది అత్త డ్రెస్. దీనికి 3-4 డ్రెస్సులు వచ్చినాయి అనమాట. పెద్దమ్మకి 3, బుజ్జిగాడికి కూడా ఒక 3 ఉన్నాయి అనుకుంటా డ్రెస్సులు. బుజ్జిగాడు అంటే బావగారు వాళ్ళ అబ్బాయి, మీకు తెలిసి ఉంటుంది, నోహిత్. సో వాడికి అన్నట్టు నేను బుజ్జిగాడు అంటానులేండి. సో అది పిల్లల డ్రెస్సులు అయితే మీకు చూపిస్తా ఈవినింగ్ కూడా, మిగతావి కూడా. థ్యాంక్స్ వదిన, మీరు ఈ వీడియో చూసినట్టయితే మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్. బట్టలు అయితే సూపర్గా ఉన్నాయి. అసలు ఫొటోస్ అయితే మీకు పెట్టడం అవ్వలేదు, నేను పెడతాను చూసుకొని. వీడియోస్ చూస్తుంటుంది వదిన అప్పుడప్పుడు. టైం అయితే 10 అయిందనమాట. ఇంకా నా టిఫిన్ అన్నీ అయిపోయి మా ఆయన డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. ఇంకా లేనమ్మని అయితే పాలు పెట్టేసి పడుకోబెట్టాలి. తర్వాత అయితే నా వీడియో ఎడిటింగ్ చేసుకున్నాక వంట సెక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. అది ఇప్పటి వరకు జరిగింది. టైం అయితే 11:45 అవుతుందన్నమాట. ఇంకా ఉల్లిపాయలు అన్నీ కోసేసాను. ఆల్రెడీ పప్పు పెట్టాను అనమాట. అంతే ముక్కలు, టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు పెట్టి విజిల్స్ వచ్చాయి సాంబార్ కోసం అని చెప్పేసి. ఇగోండి ఇంకా వాటికి తాలింపు కోసం చెత్తదుంపలు, టమాటీలు, ములక్కాడ, ఉల్లిపాయలు ఉంచాము. సో ఇప్పుడే కోసాను నేను. ఇక్కడ చికెన్ కూడా తాలింపు పెట్టాను అనమాట. ఇందులో వెళ్ళి బాగా వాటర్ రావాలి, అప్పుడైతే మంచిగా ఉడుకుతుంది కదా. సో దీనికి ఒక 1 అవర్ అలా వదిలేస్తాను స్టవ్ మీద లో ఫ్లేమ్ పెట్టి. మధ్య మధ్యలో వచ్చి కలుపుతుంటాను అనమాట. అంతేనే సాంబార్ అయితే ఉడుకుతుంది. వావ్, స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. సో టైం అయితే 1 గంట అవుతుంది. రైస్ పెట్టాను, మళ్ళీ అయిపోయింది. సో ఇక్కడైతే సాంబార్ అవుతుంది, ఉడుకుతుంది, అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా మీద ఆంటీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. వావ్, యమ్మీ కదా. సో ఇంకా టైం అయితే 1:30, 1:15 అలా అవుతుంది అనమాట. నేను కట్టే చూడలేదులేండి. సో ఇప్పుడైతే లెమన్ వాటర్ కలిపాను. నిమ్మకాయలు చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లోని ఈ మధ్య, అలా పాడైపోతాయి అని చెప్పేసి పొట్టలో వేసేసుకుంటే సరిపోతుంది కదా. ఒక లోటెడ్ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి అందులో పంచదార మంచిగా వేసేసి 2 నిమ్మ చెక్కలు పిండేసి కలిపామన్నమాట. అమ్మమ్మ గారు నేను తాగడానికి. ఇక్కడ చూడండి ఈ పెద్ద పులి. ఏంటి నీకు కావాలా? తాగుతావా? సరే ఇస్తాను నీకు కొంచెం పడతానే, ఓకేనా? సో ఇంక ఇప్పుడే వచ్చారనమాట లంచ్కి. ఇంకా మేము తినేస్తున్నాం. అమ్మమ్మ గారు ఇప్పుడే పడుకున్నారు. ముందే చెప్పారనమాట పడుకుంటే మాత్రం లేపకమ్మ అని చెప్పేసి. ఎందుకంటే లేనిషం ఇంతవరకు అల్లరి పెట్టి ఆడిందనమాట, పడుకోనే అవ్వలేదు అమ్మమ్మ గారిని. అమ్మమ్మ గారికి మ్యాక్సిమం నిద్ర ఉండాలి, లేకపోతే ఆవిడ తట్టుకోలేరు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక కంపల్సరీ పడుకోవాలి. పాప మీరు పడుకోవడం అవ్వలేదు పాప వల్ల, అందుకోసం నేను వదిలేసాను. ఇప్పుడైతే నేను తినేస్తాము ఇద్దరము. ఆల్రెడీ నిమ్మకాయ నీళ్ళు తాగారు కదా, కొంచెం కడుపు నిండుగా ఉంది, లేపకమ్మ తర్వాత తింటాను అన్నారు. టైం అయితే 4:30 అవుతుంది అనమాట. ఈరోజు ఫుల్గా మీటింగ్ చేస్తాను అమ్మమ్మ గారు. నేను కనీసం ఒక కొనుక్కు కూడా పడుకోలేదు. మధ్యాహ్నం నుంచి పాత పురాణం పెద్ద పెద్ద కథలన్నీ చెప్పారనమాట, విన్నాను. ఇగోండి ఇంకా లేనిష్ పాప లెగిసిపోయింది, ఆవులంతలు తెస్తుంది. ఇక్కడ బట్టలు బోల్డ్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మట్టి పెట్టేస్తున్నాను. గీతం వచ్చే టైం అయిపోయింది. అలానే ఈరోజు లేనిష్ 7th మంత్ బర్త్డే కాబట్టి 7 నెంబర్ ఏదో ఒకటి పర్లేదు అవదా. మిమ్మల్ని చూస్తారు అందరూ ఇలాగే వీడియోలోనే కనిపెడతారు మీరు. మా అమ్మమ్మ గారు అంటారు అనమాట. హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే. హాయ్, మీరు ఎట్లా ఎక్స్పెండ్ అవుతుంది దాన్ని ఒకరిదాన్ని. నైస్. సో బుక్స్తో అయితే పెట్టాము. గీతమ్మ బుక్స్ అనమాట. వచ్చేసరికి 7 ఎలాగ అరేంజ్ చేస్తాము. ఇప్పుడు ఈ మేడం గారిని వేసి మేము కూర్చోబెడతాం అనమాట. నేను నవ్వుతుంది ఒక్క పిక్తి. ఎంత క్యూట్ ఉంది, ఎంత క్యూట్ గా ఉంది లేని అమ్మ. అప్పుడే 7 months కంప్లీటెడ్ లేనిషాకి.